సో మనం జావాలో ఎలా అయితే హెలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసామో ఇక్కడ కూడా హెలో స్ప్రింగ్ బూట్ అని రాద్దాం ఫస్ట్. సో ఇక్కడ మీకు లెఫ్ట్ లో కనిపిస్తుంది కదా, మన మెయిన్ అప్లికేషన్ లో ఏం చేయాలి అంటే మీరు జస్ట్ system.out.println జస్ట్ నేను ఏమని రాస్తున్నాను అంటే హెలో స్ప్రింగ్ బూట్ అని రాస్తున్నాను. ఓకే, సో మనం జనరల్లీ ఏం చేస్తాం అంటే ఫస్ట్ మనం బిల్డ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీకు మ్యావర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళినప్పుడు మీకు కంపైల్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది .class ఫైల్స్ ని జనరేట్ చేస్తుంది. సో బిల్డ్ అనేది సక్సెస్ వచ్చింది కదా, ఇప్పుడు మీరు అప్లికేషన్ మీద రన్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి హెలో స్ప్రింగ్ బూట్ అని వచ్చింది. సో ఇక్కడ స్పెల్లింగ్ తప్పిచ్చాను. ఓకే, ఎనీవే మనకి ఇదైతే ప్రింట్ అవుతుంది కదా. సో మనం జస్ట్ హెలో వరల్డ్ అనో లేదంటే హెలో స్ప్రింగ్ బూట్ అనో ప్రింట్ చేయడానికి మనం ఈ అప్లికేషన్ బిల్డ్ చేయట్లేదు. మనం ఏదైనా ఒక ఏపీఐ రాయాలన్నమాట. ఏపీఐ అంటే ఏంటి అంటే సింపుల్ గా మాట్లాడితే ఏపీఐ అనేది ఒక మెథడ్. మనకి బ్రౌజర్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు మన అప్లికేషన్ ఆ రిక్వెస్ట్ కి సమ్ రెస్పాన్స్ ఇవ్వాలన్నమాట. సో దానికోసం మనం ఏపీఐ రాస్తాం. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక ఏపీఐ రాయాలి. సో ఏదైనా రిక్వెస్ట్ వచ్చినప్పుడు మన అప్లికేషన్ లో ఫస్ట్ ఆ రిక్వెస్ట్ ని క్యాప్చర్ చేసేది కంట్రోలర్ అనమాట. సో మనం ఫస్ట్ అయితే ఒక కంట్రోలర్ రాయాలి. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ జావా క్లాస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి శాంపిల్ కంట్రోలర్ అని పెడుతున్నాను, మీకు ఏదో ఒక పేరు ఇచ్చుకోండి, మీ ఇష్టం అది. సో శాంపిల్ కంట్రోలర్ అని పెట్టాను. సో క్లాస్ మీద క్లిక్ చేస్తే సో మనకి కంట్రోలర్ క్లాస్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక కంట్రోలర్ అని స్ప్రింగ్ బూట్ అర్థం చేసుకోవాలి అంటే మీరు దానికి @REST కంట్రోలర్ అని ఒక యానిటేషన్ యాడ్ చేయాలన్నమాట. సో అది ఏం అర్థం చేసుకుంటుంది అంటే ఇది ఒక కంట్రోలర్ క్లాస్ అని అర్థం చేసుకుంటది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే @REST కంట్రోలర్ అని రాయాలి. సో ఇక్కడ మీరు @REST కంట్రోలర్ ఇచ్చినప్పుడు ఇది ఐడెంటిఫై చేయట్లేదు. ఏం కావాలంటుంది ఇక్కడ చూడండి, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ అనే డిపెండెన్సీ కావాలంట దానికి. సో అది మనం యాడ్ చేయలేదు కదా. సో ఇది ఎక్కడ యాడ్ చేయాలి అంటే మనకి pom.xml అని ఒక ఫైల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవాలి అనేది ఒక డిపెండెన్సీస్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏ డిపెండెన్సీ అంటే ఆ డిపెండెన్సీ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ MySQL కనెక్టర్ లాంటిది డేటాబేస్ కనెక్ట్ చేయడం కోసం, అలాగే స్ప్రింగ్ కోరు అదేంటి అంటే స్ప్రింగ్ యానిటేషన్స్ కోసం, ఇలా మనకు నచ్చిన డిపెండెన్సీ ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి ఏం కావాలి, స్ప్రింగ్ స్టార్టర్ వెబ్ అనే డిపెండెన్సీ కావాలి. మరి మనకి ఎలా వస్తుంది ఆ డిపెండెన్సీ? ఫస్ట్ మీరు బ్రౌజర్కి వెళ్ళి జస్ట్ స్ప్రింగ్ స్టార్టర్ వెబ్ అని స్ప్రింగ్ స్టార్టర్ వెబ్ మ్యావెన్ అని టైప్ చేస్తే మీకు మ్యావెన్ వెబ్సైట్ లో ఆ డిపెండెన్సీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ మీకు ఇక్కడ డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. మీకు ఏ వెర్షన్ కావాలో ఆ వెర్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ లేటెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను ప్రెసెంట్ అయితే. సో ఇక్కడ మీకు డిపెండెన్సీకి సంబంధించిన కోడ్ ఉంటుంది, జస్ట్ కాపీ చేసుకొని ఆ pom.xml లో పడేస్తే సరిపోద్ది అనమాట. సో ఇక్కడ కాపీ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే డిపెండెన్సీ సెక్షన్ లో పేస్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే సింక్ చేయాలి మనం. ఇక్కడ చూడండి సింక్ మ్యావెన్ చేంజెస్ అని వస్తుంది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ డిపెండెన్సీ అనేది లోకల్గా వస్తుంది అనమాట. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు బిల్డ్ చేయాలి యాజ్ యూజువల్. సో కంపైల్ మీద క్లిక్ చేయండి. సో మనకి డిపెండెన్సీ వస్తుంది. ఇక్కడ చూడండి కెనాట్ ఫైండ్ ద క్లాస్ అంటుంది. ఎందుకు అంటే మనం ఇంపోర్ట్ చేయలేదు దాన్ని. సో ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేస్తుంది ఇంపోర్ట్ చేసుకోవాలి అంతే సింపుల్ గా. సో ఇంపోర్ట్ క్లాస్ మీద క్లిక్ చేస్తే మీకు జస్ట్ అది ఇంపోర్ట్ అయిపోద్ది అనమాట. సో మన కంట్రోలర్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏపీఐ రాయాలి. ఏపీఐ రాయాలంటే ఒక మెథడ్ రాయాలన్నమాట సింపుల్ గా మాట్లాడితే. సో పబ్లిక్ స్ట్రింగ్ ఫస్ట్ ఏపీఐ అని పెడుతున్నాను పేరు. ఓకే, సో ఓకే ఏం చేద్దాం, రిటర్న్ హెలో ఐ యామ్ ఫస్ట్ ఏపీఐ. ఓకే, సో ఇది మనకి మెథడ్ మాత్రమే, జస్ట్ మెథడ్, ఏపీఐ అయితే కాదు. ఇది ఏపీఐ అని పిలవబడాలి అంటే దీనికి ఒక పాత్ ఇవ్వాలన్నమాట మీరు. అంటే ఒక పర్టికులర్ పాత్ ఇచ్చినప్పుడు ఈ ఏపీఐ అనేది కాల్ అవుతుంది. సింపుల్ గా మాట్లాడదాం, ఇక్కడ మనకి రెండు మ్యాపింగ్స్ ఉంటాయి. ఒకటి పోస్ట్ మ్యాపింగ్, రెండు గెట్ మ్యాపింగ్. సింపుల్ గా ఏంటి అంటే పోస్ట్ మ్యాపింగ్ అంటే మీరు డేటాని డేటాబేస్ లో సేవ్ చేసినప్పుడు పోస్ట్ మ్యాపింగ్ వాడతారు. గెట్ మ్యాపింగ్ ఎప్పుడు వాడతారు అంటే డేటాని యూఐకి పంపించేటప్పుడు గెట్ మ్యాపింగ్ వాడతారు అనమాట. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి, డేటాని యూఐకి పంపించాలి, డేటాబేస్ లో సేవ్ చేయడం కాదు. సో @గెట్ మ్యాపింగ్ వాడతాను అనమాట.
సో గెట్ మ్యాపింగ్ లో మీరు బ్రేసెస్ ఓపెన్ చేసి, సో ఇక్కడ నేను ఒక పాత్ స్పెసిఫై చేస్తున్నాను స్లాష్, సో ఏమిద్దాం అంటే ఫస్ట్ ఏపీఐ అని పెడుతున్నాను పాత్ అనేది. ఓకే, సో ఇది మనకి ఏపీఐ అనమాట. ఇది మన కంట్రోలర్లో మనం ఒక ఏపీఐ రాసాం. ఇలా మీరు మల్టిపుల్ ఏపీఐస్ రాసుకోవచ్చు అనమాట. ఒక కంట్రోలర్లో ఎన్ని ఏపీఐస్ కావాలంటే అన్ని ఏపీఐస్ రాసుకోవచ్చు, సింపుల్. ఓకే, కానీ ఈ ఏపీఐని ఎలా యాక్సెస్ చేయాలి? సో సింపుల్, ఇక్కడ మనం ఫస్ట్ బిల్డ్ చేద్దాం. సో బిల్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ బిల్డ్ అనేది సక్సెస్ అయ్యింది. సో ఇక్కడ నేను రీరన్ చేస్తున్నాను అనమాట. సో మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకసారి చదివితే అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది. ఎక్కడ రన్ అవుతుంది అంటే టామ్ క్యాట్ స్టార్టెడ్ ఆన్ ది 8080 పోర్ట్ అనమాట. అంటే మన లోకల్ మెషిన్ అనేది ఉంది, అక్కడ 8080 అని ఒక పోర్ట్ ఉంది అనుకోండి, ఆ పోర్ట్ లో టామ్ క్యాట్ రన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు బ్రౌజర్కి వెళ్ళి జస్ట్ http://localhost:8080 అని టైప్ చేయండి. ఓకే, సో మన ఏపీఐ ఏంటి? ఇక్కడ ఏపీఐ నేమ్ మీరు స్పెసిఫై చేయాలన్నమాట. అప్పుడే ఈ ఏపీఐ దానికి తెలుస్తుంది. సో ఫస్ట్ ఏపీఐ కదా, కాపీ చేసి /first API అని పెట్టాను అనమాట. ఓకే, సో హిట్ చేస్తే మీకు ఇక్కడ చూడండి హెలో ఐఎమ్ ఫస్ట్ ఏపీఐ అని ప్రింట్ అయింది అనమాట. సో మనం సక్సెస్ఫుల్ గా ఒక ఫస్ట్ ఏపీఐ అయితే రాస్తాం స్ప్రింగ్ బూట్ లో. ఫర్దర్ గా మనం ఇంకా ఎక్కువ చేద్దాం, ఒక మీనింగ్ఫుల్ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేద్దాం.